కొత్తకోట గ్రామంలో రైతులకు పండ్ల మొక్కల పెంపకంపై అవగాహన కార్యక్రమం. నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తకోట గ్రామ సర్పంచ్ చంద్రన్న యాదవ్ ఆధ్వర్యంలో సే ట్రీ సంస్థ ఆర్థిక సహాయంతో మరియు సాంకేతిక సహకారంతో హ్యాండ్స్ సంస్థ ఆధ్వర్యంలో అగ్రో ఫారెస్ట్రీ కార్యక్రమం కింద రైతులకు పండ్ల మొక్కల పెంపకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్స్ సంస్థ CEO నారాయణస్వామి, టెక్నికల్ టీమ్ సభ్యురాలు సుష్మా మాట్లాడుతూ కొత్తకోట గ్రామ రైతులు మొక్కల పెంపకంపై చూపుతున్న ఆసక్తిని అభినందించారు. మొక్కలు నాటేటప్పుడు గుంతల పరిమాణం, డిప్పుల వినియోగం, ఎరువుల మోతాదు మరియు మొక్కల సంరక్షణ పద్ధతులపై సమగ్రంగా వివరించారు. రైతులు సమిష్టిగా సంఘంగా ఏర్పడి వ్యవసాయంలో కొత్త మార్పులు తీసుకురావాలని సూచించారు. గ్రామ సర్పంచ్ చంద్రన్న యాదవ్ మాట్లాడుతూ డోన్, ప్యాపిలి, బేతంచెర్ల మండలాల రైతులకు చీని, నేరేడు, మామిడి వంటి పండ్ల మొక్కలను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మొక్కలు కావాల్సిన వారు 9014936253 నెంబర్కు సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, సంస్థ ప్రతినిధులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు నారాయణ స్వామి, హ్యాండ్స్ ఆర్గనైజేషన్. నేను హ్యాండ్స్ CEOగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా మనకు సేట్రీ టెక్నికల్ సపోర్ట్తో, రెన్యూ ఆర్థిక సహాయంతో హ్యాండ్స్ ఇక్కడ ఈ ప్యాపిల్ మండలంలో రైతులందరినీ హార్టికల్చర్ వైపు, అగ్రో ఫారెస్ట్రీ హార్టికల్చర్ వైపు తీసుకుపోతున్నాము. ఇందులో భాగంగా ఈ ఏరియాలో చాలామందికి చెట్లు ఇచ్చాము. ఓకే ప్యాపిలి, డోన్ మండలాల్లో పనిచేస్తున్నాము. ముఖ్యంగా మనకేంటంటే అగ్రో ఫారెస్ట్రీ అంటేనే, అగ్రో అంటే వ్యవసాయం ఉంటుంది, ఫారెస్ట్రీ ఉంటుంది, రెండు కలిపితేనే అగ్రో ఫారెస్ట్రీ అవుతాయి. ఈ అగ్రో ఫారెస్ట్రీలో ప్రత్యేకించి ఏంటంటే అడవి మొక్కలు అనేటివి పొలంలోకి వస్తాయి కాబట్టి, వ్యవసాయ పొలంలోకి వస్తాయి కాబట్టి అడవి వాతావరణం అనేది వ్యవసాయ భూమిలోకి వస్తుంది. ఈ రావటం వల్ల అడవి వాతావరణం వ్యవసాయ భూమిలోకి తీసుకురావడం వల్ల రైతులకు ఇన్పుట్ కాస్ట్ తగ్గిపోతుంది. అంటే పురుగులు ఇట్లాంటివన్నీ కూడా, పెస్టిసైడ్స్ ఇవన్నీ తగ్గిపోతాయి కాబట్టి అడవి వాతావరణం వస్తే. అందుకోసమే బార్డర్లో మనము ఈ ఎర్రచందనము, మహాగని, టేకు లాంటి ఫారెస్ట్రీ మొక్కలు ఇస్తున్నాము. దీంట్లో ప్రధానంగా ఇంకా ముఖ్యంగా మనము ఆలోచన చేయాల్సింది ఏమంటే, రైతులకి డ్రిప్ వచ్చిన తర్వాత పాతకాలంలో పాదు చేసుకొని చెట్లను పెంచేవాళ్ళు. ఎప్పుడైతే డ్రిప్ వచ్చిందో డ్రిప్పు బుడం దగ్గర వేసేసి, ఎరువు చెట్టు మొదల్లో వేసేసి, ఇంకా ఆటో వేసేసి అయిపోయింది అనుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే చెట్టుకు అర్థం కావటంలే. ఎందుకంటే చెట్టు మొదల్లో దానికి పీచేర్లు తీసుకోవడానికి అది చాలా ఇబ్బంది పడుతుంది. రైతేమో వేసినానని సంతోషపడతాడు, చెట్టు ఏమో తీసుకోలేకుండా ఉంది. ఇటువంటి పరిస్థితిలో డబుల్ రింగు పద్ధతి అనేది ఒకటి తీసుకొచ్చాము. అంటే చెట్టు బుడం చుట్టూ నీళ్ళు పోకుండా, ఎరువు పోకోకుండా అవి హీట్ అయిపోతాయి, నీళ్ళు పోతే చౌకిపోతుంది కాబట్టి ఆ రింగ్లో చెట్టును మొదలును కాపాడుతాము. ఇంకొక పెద్ద రింగ్ వేసినప్పుడు దాంట్లో, అంటే పెద్ద పాదు చేసినప్పుడు దాంట్లో ఎరువు వేసిన తర్వాత అందులో ఎరువులోనే డ్రిప్ పెడితే, అంటే పాదులోనే డ్రిప్ పెడితే, బుడం కాడ కాకుండా పాదులో డ్రిప్ పెడితే ఆ పాదులో పడిండే ఎరువునంతా కూడా ఎరువుకి పీల్చుకునే గుణం ఉంటుంది కాబట్టి స్పాంజ్ లాగా నీళ్లు అన్ని వైపులా వస్తాయి కాబట్టి చెట్టు బాగా తీసుకోగలుగుతుంది. పీచేరు కూడా లాస్ట్కే ఉంటుంది కాబట్టి పీచేరు బాగా తీసుకొని తొందరగా మొక్కలు ఎదగగలుగుతాయి. అది బాగా ఎదిగేటప్పుడు ఏంటంటే దాని మీద ఇంకా మనము ఒకవేళ మల్చింగ్ని వేసామనుకోండి, ఎరువు మీద ఒక ఏసీ లాగా పనిచేస్తుంది. అక్కడ మైక్రోబ్స్ అన్నీ కూడా వస్తాయి. అంటే ఎర్రలు, బ్యాక్టీరియా, మైక్రోబ్స్ అన్నీ డెవలప్ అయిపోయి దాన్ని అంతా తిని చెట్టుకు కావలసిన పోషకాలని తయారు చేసి చెట్టుకి ఇస్తుంది. కాబట్టి మొక్కలు ఈ కెమికల్ మీద ఆధారపడుకోకుండా భూమే కెమికల్గా తయారు చేస్తుంది కాబట్టి ఆ పాదులో దాని నుంచి చెట్టు బాగా ఎదుగుతుంది. దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏమంటే, చెట్టు పాదులేకి శక్తి ఉంటే ఫలం వస్తుంది, కానీ పాదు లేకపోతే ఫలం రాదు. మనము కెమికల్ చెట్టుకి ఎక్కిస్తే అది నిలబడలేదు, అంటే కొన్ని రోజులే పనిచేస్తుంది కెమికల్. మనము పాడి పశువుకు కూడా మనము కడుపు నిండా దానా పెట్టి కడుగు పోసామనుకోండి, దండిగా పాలు ఇస్తుంది. అంటే కడుపులో పెడితే పొదుగులో వస్తుంది, చెట్టుగిన పాదులో పెడితే ఫలంగా వస్తుంది. కాబట్టి రైతులు ఎప్పటి నుంచి ఉండే పాదుని మిస్ అయ్యారు. జనరేషన్ గ్యాప్ వచ్చి పాత రైతుకి కొత్త రైతుకి మధ్యలో యూత్ రావటం వల్ల
సరే, నమస్తే అండి. నా పేరు సుష్మా. నేను సేట్రీస్ నుంచి వచ్చాను. సో నేను ఎంఎస్సీ చేశాను అగ్రికల్చర్ దాంట్లో. సో మేము ఇక్కడికి వచ్చి రైతులకి ఏమి ఇస్తున్నాం అంటే, మేము ఇక్కడ అగ్రో ఫారెస్ట్ అనేది ఒకటి చేస్తున్నాము. సో రెన్యూ, సేట్రీస్ అండ్ హ్యాండ్స్ ఈ ముగ్గురు కలిసి ఇక్కడ రైతులకి ఏంటంటే అగ్రో ఫారెస్ట్గా. సో దీని తరపున ఏంటంటే మేము రైతులకి కొన్ని మొక్కలు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ ఎక్కువ నాటుకుంది ఏంటంటే మామిడి మొక్కలు. సో ఇక్కడ మాది ఏంటంటే మోనోకల్చర్ కాకోకుండా మాకు సో మల్టీ కల్చర్ ఉండేది అన్నాను. అంటే ఇప్పుడు మామిడిలో కూడా మేము ఒక వెరైటీ అనేది ఇవ్వకుండా డిఫరెంట్ వెరైటీస్ అనేది ఒకటి ఇచ్చినాము. ఇంకా బార్డర్ కింద మేము మహాగని, ఎర్రచందనం అనేది ఇవ్వడం జరిగింది. సో దీని మెయిన్ గోల్ ఏంటంటే, మనకి ఇప్పుడు కాలుష్యం అంటే ఇప్పుడు కార్బన్ అనేది పెద్ద సమస్యగా అనేది మారింది. సో దానికి మేము కంట్రోల్ చేయాలి అంటే ఈ ఏదైతే మన ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో మహాగని లేకపోతే ఎర్రచందనం కానీ ఇది ఏవైతే ఉన్నాయో ఇవి చాలా వరకు అంటే లైక్ ఒక 90% అట్లా మనకి కార్బన్ అనేది కొంచెం కంట్రోల్ చేయగలుగుతుంది. కాబట్టి దీని తరపున ఇది అందరికీ లైక్ ఇప్పుడు ఏదైతే మన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో ఇక్కడ ఏమైందంటే 2013లో ఒక రూల్ అనేది వచ్చిందనమాట. సో ఈ CSR ప్రాజెక్ట్స్ అనేది ఏవైతే ఉన్నాయో వీళ్ళనేది ఆ కంపెనీస్ వాళ్ళు సో రైతులకు ఏదైనా ఉపయోగపడేది అంటే రైతులుగానే కాదు ఏదన్నా మన వీళ్ళకు ఉపయోగపడాలి అనేది ఆ కంపెనీ వాళ్ళు ఒక రూల్ అనేది ఒకటి వచ్చింది. సో దాని సందర్భంగా ఇక్కడ ఏంటంటే ఈ కార్బన్ అనేది కొంచెం తగ్గించాలి అనే తరపున మేము ఈ రైతులకు అనేది కొన్ని మొక్కలు అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కింద ఈ కెమికల్స్ ఏదైతే వీళ్ళు వాడుతున్నారో బయట ఫర్టిలైజర్ రూపంలో కానీ లేకపోతే పెస్టిసైడ్స్ కానీ లేకపోతే ఫంగిసైడ్ కానీ ఏదైతే వాడుతున్నారో ఇవి కొన్ని తగ్గించి, ఎందుకంటే ఇప్పుడు ఇవి మనం వాడడం వల్ల ఈ రైతులు వాడడం వల్ల భూమి అనేది సారం అనేది చాలా వరకు తగ్గిపోయింది. సో ఇవి కొంచెం తగ్గియాలి అని చెప్పి దీనికి మేము ఆర్గానికల్గా అంటే ఏదైతే వేప నూనె అవ్వచ్చు లేకపోతే వేప చెక్క అవ్వచ్చు, ట్రైకోడర్మా, సూడోమోనాసు, బవేరియా కానీ మెటారైజం కానీ ఏదైతే ఉన్నాయో బయో ఫర్టిలైజర్స్ కానీ లైక్ బయో పెస్టిసైడ్స్, బయో ఫంగిసైడ్స్ ఇవన్నీ మేము కొంచెం వీళ్ళకి అవగాహన తెలియాలి అని చెప్పి ఈ కార్యక్రమం అనేది చేయడం జరిగింది. ప్లస్ ఇంకా ఏంటంటే వీళ్ళు చేసుకునే పద్ధతులు అంటే కొమ్మ కత్తిరింపులు అనేది ఎలా చేసుకుంటే కొంచెమన్నా మనము రోగంని కానీ లేకపోతే పురుగు కానీ ఎలా కంట్రోల్ చేయొచ్చు. సో దీనికి ఇంకా వీళ్ళు నీరు ఇచ్చే పద్ధతి ఏంటి, ఎలా పెట్టారు, ఆ మల్చింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి. సో వీళ్ళు చేసే పద్ధతులే కొంచెం సైంటిఫికల్గా వీళ్ళకి చెప్పి వీళ్ళకి కొంచెం అవగాహన ఇవ్వడం వల్ల ఏంటంటే ఇవన్నీ మేము కొంచెం తగ్గించవచ్చు. ఇంకా ఈ బార్డర్లో ఎక్కడైతే మనకి మహాగని, ఎర్రచందనం ఉంది కదా దాని ద్వారా ఏమవుతుందంటే ఈ కార్బన్ అనేది మనం కొంచెం కంట్రోల్ చేయగలుగుతాము. సో ఇది పర్యావరణానికి అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇట్లా మనం ఏదైతే మనం ఆర్గానికల్గా ఏదైతే మేము కొన్ని ఇవ్వాలని కూడా అనుకున్నాము రైతులతో. సో ఇవి ఇంకొక సంతోషం విషయం ఏంటంటే రైతులు మీకు ఏం కావాలి అని అడిగినప్పుడు చాలామంది రైతులు మాకు కెమికల్ వద్దులేండి మేడం, ఆర్గానికే ఇవ్వండి అని చాలామంది అన్నారు. సో అది మేము దృష్టిలో తీసుకొని మా ప్రాజెక్ట్ కూడా అదే